అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉప్పుపేట మండలం స్థానిక మనం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. ఇక్కడ ఈ రోజుకి నిజంగా ఇక్కడ మన ఆసుపత్రిలోని సుమారు ఇంచుమించు ఒక ఇద్దరు పేషెంట్లు వచ్చినట్టున్నారు. అంటే ఏంటంటే కుక్క కాటుకు గురే ఒక ఇద్దరు పేషెంట్లు ఎక్కువ వచ్చినట్టున్నారు ఇక్కడికి. అసలు ఇక్కడ ఎక్కడ కుక్క కలుస్తుంది ఏంటి అసలు అన్నది వాళ్ళని తెలుసుకుందాము. సార్ ఇక్కడ మీకు ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చారు కదా, మీకు ఇక్కడ బజార్ ఎక్కడ కుక్క కలిసింది ఏంటి అసలు? ఉప్పంపేటలో అండి, బస్ స్టాండ్లో. అక్కడ ఎక్కడ మామూలుగా మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి? సెంటర్లోనే. సెంటర్లో ఏదైనా ఎక్కడికి వెళ్తున్నారు లేకపోతే ఏంటి? మేము వాడు వెళ్ళిపోదామని అక్కడ ఉన్నారు. ఆవిడ ఎక్కుదామని. ఏ అంటే ఒక కుక్కనే లేకపోతే ఎక్కువ ఏమైనా ఉన్నాయా? ఒక 3 ఏమన్నా కుక్కలు ఉన్నాయా? అలాగే మేడం గారు, ఈ రోజు అంటే ఇక్కడ సుమారు నుంచి ఎంతమంది వచ్చారు? మన వాళ్ళు కుక్క ట్రీట్మెంట్ ఈ రోజు 2 కేసులు వచ్చాయన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ రోజు అయితే మాత్రం 2 కేసులు వచ్చాయన్నారు. నిజంగా ఇక్కడైతే మాత్రం చూడండి, పైన ఉన్న విజువల్స్ మీరు కూడా చూడండి. గతంలో కూడా ఇక్కడ ఏంటంటే రోడ్డు మీద ప్రధాన రహదారి మీద సుమారు 10 సంఖ్యలో కుక్కలు తిరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఉన్న పంచాయతీ అంటే ఇక్కడ ఉన్న సంబంధిత అధికారులు అయితే మాత్రం పట్టించుకోవట్లేదు అనేది మనకి వీడియో చూస్తే నేరుగా కనిపిస్తుంది. కుక్క కాటు ఎంత ప్రమాదకరమైనది అందరికీ తెలుసు. కానీ అయినా సరే సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు కానీ ఇక్కడ కానీ కేసులు కానీ ఎక్కువ పెరిగితే మరి దానికి బాధ్యులు మరి సంబంధిత అధికారులు దానికి ఇది అవుతారా? ఒకవేళ కుక్క కాటుకు గురై వారు ఏమైనా అయిపోతే మరి బాధ్యులు ఎవరనేది కూడా మరి వాళ్ళే చెప్పాలి, అధికారులే చెప్పాలి. ఏదైనప్పటికీ ఉప్పుపేటలో అయితే మాత్రం కుక్కలు స్వయ విహారం అయితే మాత్రం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు ఇక్కడ సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదు కాబట్టి కనీసం జిల్లా యంత్రాంగం అయినా సరే జిల్లా అధికారులైనా సరే స్పందించి ఇక్కడ కుక్కలకి ఇక్కడికి వీటిని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలో లేకపోతే సంబంధిత అధికారులు తెలియజేసి ఇక్కడ దాన్ని నివారణ చేసి కుక్క కాటును బారిన పడకుండా ఇక్కడ ప్రజలు కాపాడాలని చెప్పని పలువురు కోరుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ హాస్పిటల్లో కూడా ఇందాక మనం చూసాము, ఒక బాధిత వచ్చారు, అక్కడ మాట్లాడాము. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కాలనీలో ఇక్కడ సంబంధించి ఇక్కడ టీచర్స్ కాలనీ దగ్గర కూడా ఇంకొక ఆమె కూడా కుక్క బారిన పడి ఇలాగ ఇదేందన్నారు. మరి ఇక్కడ కూడా ఏం జరిగింది అనేది కూడా ఆవిడ కూడా మన ముందు ఉన్నారు, ఆవిడ కూడా అడిగి తెలుసుకుందాము. అమ్మ, మీకు కూడా కుక్క కలిసిందని తెలిసింది, ఎక్కడ కలిసింది, అలాగే ఏంటమ్మా అసలు? ఇంటి ముందేనండి. ఇలా బయటికి వెళ్ళాను, గేట్ దాటి బయటికి వెళ్ళిన వెంటనే పరిగెట్టుకుని వచ్చింది, కచ్చేసింది. బయటకు కూడా వెళ్ళాను. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వేయించుకున్నాను. కాదు, తరచూ ఇక్కడ కుక్కలు ఎక్కువ తిరుగుతున్నాయి? ఎక్కువగానే ఉంటది, 24 గంటలు మా కొట్టు ముందు కుక్కలు అలా ఉంటుంది. ఎప్పుడు చూడు కుక్కలే ఉంటది. అమ్మ, ఇక్కడ పిల్లల సంచారం ఏమైనా ఎక్కువ ఉంటుందా? పిల్లలు కూడా ఎక్కువగానే ఉన్నారు, కుక్కలు ఎక్కువగానే ఉన్నాయి. రాత్రులంతా కుక్కలు అరుచుకుంటూ ఈ రోడ్ అంతా తిరుగుతూనే ఉంటది. మనుషులు రోడ్డు ఎక్కాలంటే భయం వేస్తుంది. బళ్ళు వెళ్తున్నా సరే బళ్ళు మీద కూడా పడిపోతుంది. కాదమ్మా, మరి ఇప్పుడు మరి మీరు అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎన్నిసార్లు అండి, దేనికి పట్టించుకోవట్లేదు. ఇన్ని కుక్కలు తిరుగుతుంది, కనీసం కుక్కలు మన జనాలకి ఇబ్బంది కదా, కనీసం కుక్కలకి పట్టించుకొని అధికారులు ఎవరైనా పట్టించుకొని కుక్కలకు కొంచెం చర్యలు ఏమైనా తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నామండి. ఇప్పుడు మేము పెద్దవాళ్ళు కాబట్టి సరిపోయిందండి, చిన్న పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా ఇబ్బంది. అదే పాపం ఆవిడ కూడా చెప్తుంది, ఇంటి ముందే కుక్కలు. ఇంటి ముందేనండి, కనీసం బయటకు కూడా వెళ్ళలేదు. ఇంటి గేట్ దాటి ఇలా బయటకు వెళ్ళినా లేదు. పాపం అంటే ఇప్పుడు ఆవిడ పాపం చూడండి, ఆవిడ కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇళ్ల ముందు కూడా కుక్కలు వచ్చేస్తున్నాయండి, మరి మేము బయటికి వెళ్ళాలన్నా కూడా భయభ్రాంతులు గురవుతున్నాం అని చెప్పని అంటుంది. అలాగే మేము పెద్దవాళ్ళు కాబట్టి సరిపోయింది, అదే చిన్నపిల్లలు అయితే పరిస్థితి ఏంటన్నదని చెప్పని ఆవిడ పాపం ఆవిడ అంటున్నారు. ఏదేమైనప్పటికీ అయితే ఒకటైతే మాత్రం వాస్తవం, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము చాలా సంఘటనలు జరుగుతున్నాయి ఇక్కడ. అంటే ఎక్కడ పడితే అక్కడే కూడా చూడండి, మనం మీడియాలో కూడా చూస్తున్నాము. చిన్నపిల్లలకి కుక్కల బారిన పడి అంటే చనిపోతారంటే కుక్కల పాపం చంపేస్తున్నాయి. అలాగే పిచ్చి కుక్కల బారిన పడితే ఆ ప్రమాదాలు కూడా మనకు తెలుసు, ఎంత దారుణంగా ఉంటుంది అనేది కూడా తెలుసు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ పాపం వాహన సోదకులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వెళ్తున్నప్పుడు వాహనాల మీద కూడా కుక్కలు వచ్చేస్తున్నాయండి. సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇప్పటికైనా సార్ అధికారులు పట్టించుకోండి అని చెప్పని వాళ్ళు కోరుతున్నారు. నిజంగా ఒకటైతే మాత్రం వాస్తవము, ఉకుంపేటలో మాత్రము కుక్కల శైర విహారం అయితే మాత్రం మనకి నిజంగా చాలా దారుణంగానే ఉంది. మరి పాపం ఈ బాధితురాలు కూడా పాపం ఆవిడ ఆవేదన కూడా ఇక్కడ ప్రజల ఆవేదన కూడా ఆలోచించి సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని చెప్పని మరి ఆవిడ కూడా కోరుతున్నారు. దయచేసి మరి వాళ్ళ ఆవేదన కూడా వాళ్ళు గుర్తించాలని చెప్పని పాపం వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఇన్ని జరుగుతున్న రోడ్డు మీద అంటే ప్రధాన రహదారి వద్ద, అంటే ప్రధాన కూడల వద్ద పైన విజువల్స్ మీరు చూడండి, ఫోటోస్, ప్రధాన రహదారి వద్ద అన్ని కుక్కలు వీరవిహారం చేస్తున్న సంబంధిత అధికారులు అక్కడే ఏంటంటే సంబంధిత అధికారులు పోనీ ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో అయితే పర్వాలేదు, పాడేరు జిల్లా అయిన తర్వాత వాహన చోదకులు ఎక్కువ మంది అయ్యారు ఉకుంపేట ప్రధాన కేంద్రంలోనే. అలాగే ఇక్కడ జనసంచారం కూడా ఎక్కువైంది. రోడ్డు మీదకి ఇన్ని కుక్కలు వస్తున్నా సరే పట్టించుకోలేదంటే మరి సంబంధిత అధికారులు మరి ఎంత అంటే ప్రజల ప్రాణాలంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నదనేది కూడా మనకు కనిపిస్తుంది. మరి దీనిపై అయితే మాత్రం ఇక్కడ ఉన్న సంబంధిత అధికారులు ఎలాగ కూడా పట్టించుకోలేదు కాబట్టి తక్షణమే జిల్లా అధికారులు కలెక్టర్ గారు, పిఓ గారు, అలాగే దీనికి సంబంధించిన జిల్లా యంత్రాంగం మాత్రం దీనిపై దృష్టి సారించి ఈ కుక్కలను ఇక్కడ నుంచి వెంటనే ఏంటంటే కుక్కలకు సంబంధించిన వారికి తరలించి వీటిని వేరే అంటే తరలించి
అలాగే లేదనుకుంటే వీటికి సంబంధిత అధికారులు తెలుసు, దీనిపై ఒక రెక్కి చేసి ఆపరేషన్ చేస్తారు. అది తక్షణమే చేయించి ఇదైతే మాత్రం అరికట్టాలి. లేదు అనుకుంటే మాత్రం ఇక చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు జరగడం కదా, ఇప్పటికే జరుగుతున్నాయి కదా. ఇక్కడ నిజంగా ఏ ఒక్క అంటే ఈ ఇక్కడ ఏ కుక్కల బారిన పడి ఏ ఒక్క గిరిజనుడు చనిపోయినా సరే దానికి బాధ్యులు అయితే మాత్రం సంబంధిత అధికారులు అన్నది మనకు నేరుగా కనిపిస్తుంది కనుక తక్షణమే మాత్రం అధికారులు అయితే మాత్రం దీనిపై మాత్రం చర్యలు చేపట్టాలి. లేదు గిరిజనులే కదా, ఆలు ప్రాణాలు పోతే మనకెందుకులే, మనం హ్యాపీగా ఉన్నాం కదా అని చెప్పని దీన్ని గాలి వదిలేస్తారా, లేకపోతే ఈ సమస్య పరిష్కారం చేస్తారా అనేది ప్రజలందరూ కూడా వేచి చూడాల్సిందే.